ప్రేమల తండ్రి నామమునకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినాన్ని మీరు ప్రేమించి ప్రత్యేకించి నీ దాసునికి బయలుపరిచి ఈ దినాన్ని మీరు ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని మీరు దీవించినందుకు నీకు వందనాలు, ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలమైన మేమందరం కలిసి ఒక్క చోటగా కలిసి కూడి ఉండి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రార్థించడానికి నీవు ఇచ్చిన ధన్యత బట్టి నేను వందనాలు చెల్లిస్తాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరినైనా వివిధ ప్రాంతం నుంచి, దూర ప్రాంతం నుంచి ఈ స్థలంలో నడిపించినందుకు నీకు వందనాలు. క్షేమముగా నడిపించినందుకు నీకు వందనాలు. క్షేమము అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో మేము కూడి ఉండగా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన నీ దాసుల కోసం ఏర్పాటు చేయబడిన అంశముల కోసము మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇది విషయాలను ప్రార్థనా మందిరమునకు ఏ విధమైన ఆటంకములు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన కానీ ప్రభు అనేక విధములుగా నాయన ఆటంకములు ఉంటాయి ప్రభు. వాటినన్నిటిని మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కృప చేత బలపరచండి తండ్రి. అయ్యా, ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా వాటిని మీరు తొలగించి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభు నూతనమైన ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో వెనుకబడిన ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. రావాలని ఆశపడిన వారు ఉంటున్నారు, కానీ అనేకమైన కారణముల చేత, అనేకమైన సమస్యల చేత, ఇబ్బందుల చేత రాలేకపోతున్నారేమో తండ్రి. వారితో మీరు మాట్లాడండి. కట్టబడి ఉన్న గాడిదను నాయన కట్లు విప్పు ఏ విధంగా తీసుకొని రాగలిగారో ప్రభా, ఆ విధమైన బంధకములను మీరు తొలగించి నీ పాద సన్నిధికి నడిపించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ సంఘములో చేరిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని ఉజ్జీవపరచండి, సంఘాన్ని బలపరచండి ప్రభు. నీకు వందనాలు. సంఘం యొక్క సరిహద్దులు మీరు విశాలపరచండి. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభు. అదేవిధంగా నూతన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడే కాదు, నీ దాసుడు ఎక్కడ అడుగు పెట్టినా ప్రభు ఆ పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తుండగా ఆ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. దైవజనుని ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు బలపరచండి. బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్ మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి మంచి భవిష్యత్తు కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా సంఘంలోకి వస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల మీద జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో తండ్రి వారిని బలపరిచి మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డలు నీ సన్నిధికి రావాలి, వారి ఇంటి యజమానులు నీ సన్నిధికి రావాలి ప్రభువా. వారితో మీరు మాట్లాడి సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా, ఇదిగో సహోదరు మరియమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం, వారి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, వారి చదువుల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా సహోదరు రూతమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కొరకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారి యజమానుడి యొక్క రక్షణ కొరకు, వారి బిడ్డల యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా టీచర్ గారి కుటుంబం కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన. వారిని కూడా నీ సన్నిధానంలో నడిపించండి, దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా సహోదరుడు ఎద్ర కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డల చదువు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి గృహములు కట్టుకున్నట్టుకు కావలసిన ప్రభా అవసరతల మీద తీర్చండి నాయన. నీకు వందనాలు. సహోదరి కమలము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు నాయన. వందనాలు. దీవించి ఆశీర్వదించండి. వారి నాయన వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారి బిడ్డల మీద దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. దీవించండి నాయన. నీకు వందనాలు ప్రభు. అదేవిధంగా సుశీల గారి యొక్క ఆరోగ్యము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు ముట్టండి, మీరు తాకండి, మీ రక్తం చేత కడగండి.
మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా నరసమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బాపయ్య గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇసాక్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. శారమ్మ గారి కుటుంబం కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అనిల్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. వారిని బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి వందనాలు. అదేవిధంగా రామారావు గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానరావు కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ఆయన పాము ఖర్చున ఆయన ఆరోగ్యం పాడైందని మేము వింటున్నాం. ఆయన నీకు వందనాలు. ఆయన మీరు తాకండి, ఆయన మీరు ముట్టండి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ఇదిగో శ్రీలత కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ద్వారక కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో సంతోషం ఎలిసమ్మ గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా తాళూరి అభ్యర్థులకు పక్షవాతంతో బాధపడుతున్నారు నాయన. నీకు వందనాలు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. శారీరక బలహీనతను మీరు విడుదల చేయండి ప్రభువా, నీకు వందనాలని. మంచి ఆరోగ్యము దయచేయండి. బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్ మీరు అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా చిన్నమ్మాయిన సహోదరులు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కాలు తీసివేశారని నాయన ఈ బాధతో వినగలుగుతున్నాం తండ్రి. ఆమెను విజ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా అనేక దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రాణి యొక్క గర్భఫలం కోసం పరఫలం కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన గర్భఫలం అంటే నీవు ఇచ్చే బహుమానం తండ్రి. ఒక మంచి బహుమానం ఆ బిడ్డకు మీరు అనుగ్రహించండి నాయన. బహుమానం మీరే ఇవ్వగలరు తండ్రి. మీరు ఇచ్చేదే బహుమానం ప్రభువా. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహోదరుడు అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఇదిగో నీకు వాడు నీ దాసులు బట్టి పాలుగారు బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ సంఘాన్ని మరి ఎక్కువగా దీవించండి తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. దాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి తండ్రి. ఇదిగో నాయన మా ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రార్థన మీరు అంగీకరించబడే అనుభవం మాకు కావాలి నాయన. నీకు వందనాలు. 145 దావీదు కీర్తనలో చెబుతున్నాడు, నా ప్రార్థన ధూపము నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములకుగా కానీ దావీదు అడుగుతున్న విధంగా ప్రభువా మా యొక్క ప్రార్థనను మీరు అంగీకరించండి, జవాబు దయచేయండి, ప్రతిఫలం దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. నాకన్నా ముందు చేసిన నీ బిడ్డల యొక్క ప్రార్థన మీరు అంగీకరించాలని మేము నమ్ముతున్నాం. నా ప్రార్థన మీరు విన్నారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నా తర్వాత చేస్తున్న నీ దాసుల యొక్క ప్రార్థన మీరు విని ఆలకించి ప్రార్థన అంగీకరించి ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీ దాసుడు తలబెట్టిన ఈ కార్యక్రమం మీరు దీవించండి. ఇగో ఉదయకాల సమయంలో ప్రార్థన మొదలుపెట్టిన ప్రార్థన మీరు కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ దాసులు వస్తూ ఉన్నా పోతూ ఉన్నా ఇంకా రావాల్సిన వారు అనేక మంది రావడానికి కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సాయంకాలం వరకు జరిగే కొడుకును మీరు దీవించండి. రాత్రికాల సమయంలో ప్రార్థన మీరు దీవించండి. తెల్లవారు వరకు నాయన గోజాడి ఎంతాడి నిన్ను అడిగే కృపను మీరు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు దయచేసి ప్రతిఫలం దయచేసి నడిపించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.